ఇండస్ట్రీ పెద్దలు వ్యవహరించాల్సింది ఇలానా? ఓ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు సాగుతోంది. కోర్టులో విచారణలో ఉంది. అందులో A11గా అల్లు అర్జున్ పేరు ఉండడంతో కేసు ఓ సంచలనంగా మారింది. ప్రభుత్వం కూడా స్పందించింది. సమన్వయ లోపం సరిచేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం జరిగింది. ఫలప్రదమైందనే సంకేతాలు వెలువడ్డాయి. అంతా సర్దుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమైంది. తిరిగి సాధారణ పరిస్థితికి చేరుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతున్న తరుణంలో కొందరి తీరు విడ్డూరంగా ఉంది. సఖ్యతను చెడగొట్టేలా ఉంది. సమస్యను పక్కదారి పట్టించేలా కనిపిస్తోంది. ఐక్యతను అంగీకరించబోమని చాటుతున్నట్టు కనిపిస్తోంది. అందులో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, నట్టి కుమార్ వంటి వ్యాఖ్యలు విస్మయకరంగా కనిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు తెలిసి విస్మరిస్తున్నారా లేక ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానిస్తున్నారా అన్నది అర్థం కాని విషయం. సినీ కార్యక్రమాల్లో తొక్కిసలాట కొత్తేమీ కాదు. వాళ్ళ సొంత సినిమా ఫంక్షన్లో కూడా పలు దుర్ఘటనలు జరిగాయి. అన్నిసార్లు ప్రాణాల మీదకు రాకపోవచ్చు, కానీ ప్రమాదాలు మాత్రం పలుమార్లు జరిగాయి. సంజయ్ థియేటర్ ఉదంతమే మొదటిదన్నట్టు అందులో అల్లు అర్జున్ పాత్ర ఎంత అన్నది కోర్టు తేలుస్తున్నప్పటికీ అందులో తామే జడ్జీలు అన్నట్టుగా వీళ్ళు చేస్తున్న కామెంట్స్ గురవిందలను తలపిస్తున్నాయి. పుష్ప 2 రిలీజ్ నాటి ఉదంతం మీద కోర్టు పరిధిలో కేసు ఉంది. చట్ట ప్రకారం ఎవరి బాధ్యత ఎంత అన్నది తేలుస్తారు. ఈలోగా వీరు తాము న్యాయ నిర్ణేతలన్నట్టు అల్లు అర్జున్ గురించి చేస్తున్న వ్యాఖ్యలు విస్మయకరం. ఇంట్లో ఎలా ఉన్నా బయట పద్ధతిగా ఉండాలంటూ దగ్గుబాటి సురేష్ బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం. తమ ఇంటి చరిత్ర అందరూ మర్చిపోయారనే భ్రమల్లో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. తమ్మారెడ్డి, నట్టి కుమార్ ఏమీ తక్కువేం కాదు. తొందరపడకోయి సుందరవదన అన్నట్టు అసలు కేసు దర్యాప్తు పూర్తి అయ్యే వరకు కూడా ఓపికలేనట్టు వ్యవహరిస్తున్నారు. చట్టం పరిధిలో తేలాల్సిన విషయాన్ని తామే నిర్ణయిస్తామన్నట్టుగా వ్యాఖ్యలు సాగుతున్నాయి. టాలీవుడ్లో భిన్న వాదనలు, విరుద్ధ అభిప్రాయాలు ఉండకూడదని ఎవరు అనరు. కానీ పరిశ్రమ అంతర్గత వ్యవహారాలను బజార్ని పెట్టే రీతిలో ఐక్యతను తాము చెడగొట్టాలని సంకల్పించుకున్నారా అన్న సందేహాలు పెంచేలా కొందరు తీరు కనిపిస్తోంది. ఇది ఎవరికీ శ్రేయస్కరం కాదు. ఇవాళ సంజయ్ థియేటర్ దగ్గర జరగవచ్చు, రేపు మరో ఘటన జరగకూడదని లేదు. జరగాలని ఎవరు ఆశించకపోయినా కొన్ని ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో సైతం ఉమ్మడిగా సమస్యను ఎదుర్కోవాల్సిన సినీ రంగంలో చిచ్చురాజేసే రీతిలో వ్యవహార శైలి ఎవరికీ శ్రేయస్కరం కాదని వారు గ్రహిస్తే మంచిది. చెరపకురా చెడేవు అన్న నానుడి అందరికీ వర్తిస్తుంది సుమా.